నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క విషయం మీరు మర్చిపోతున్నారు. అదేంటంటే సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ని నొక్కటం. ఈ రెండు విషయాలు మీరు చేసినట్టయితే మాకు ఎంత ప్రోత్సాహం కలుగుతుందండి. మీకు ఎన్ని విషయాలు చెప్పేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు ఎంత విజయాన్ని పొందగలిగేటువంటి పరిస్థితులు, మీరు ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒకసారి ఆలోచించండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఈ యొక్క జాతకాలు అనేటువంటిది ఏదైతే ఉందో అది తెలుసుకోకుండా కేవలం గోచారం మీదనే ఆధారపడి ఏం లాభం లేదు, శెట్టి గారు చెప్పింది ఏమీ జరగలేదు అని అంటే మాత్రం తప్పండి. ఎంచేతనంటే మీకు జరుగుతున్నటువంటి జాతకం ఏమిటి, మీ జీవిత జాతకం ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యం. గోచారం అనేది డే టు డే అది జరిగేటువంటిది, అది సైకిల్ అన్నమాట. గ్రహాలన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీ రాశి పైన ఏ గ్రహం ఎలాంటి ప్రభావం చూపుతుంది అని మాత్రమే చెప్పగలరు. కానీ మీ జీవితంలో నడుస్తున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు, విదశానాథుడు, సూక్ష్మదశానాథుడు, ప్రాణదశానాథుడు వీళ్ళందరూ ఎలా సాగుతున్నారు? ముఖ్యంగా దశానాథుడు, అంతర్దశానాథుడు మీకు శుభులా అశుభులా? ఈ విషయం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఏమిట్రా గోచారంలో ఇంత గొప్పగా చెప్పారు, మరి నా జీవితం ఎందుకు అలా జరగటం లేదే అని సంశయం మాత్రం రాదు. ఎంచేతనంటే మీ జాతకం మీకు ఒకసారి తెలిస్తే మీరు ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక ఆలోచన మీకు కలిగి అద్భుతమైనటువంటి విజయాలను మీరు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి మీ జాతకాన్ని పరిశీలించుకోవటం మాత్రం చాలా మంచిది. ఒక నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడు మాత్రమే మీ జాతకం ఏమిటి అనేది చాలా నిజాయితీగా చెప్పగలడు. లేకపోతే అనవసరమైనటువంటి భయాలు పెట్టి మిమ్మల్ని అనవసరమైనటువంటి ఖర్చులలో ముంచివేయగలడు. కాబట్టి నిష్ణాతుడైనటువంటి వాడు, ఒక సిన్సియర్ పర్సన్ చాలా అవసరం అనేటువంటి విషయం మీద ఇది సర్వే చేయాలి. దీని గురించి మీరు కొంచెం ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఆస్ట్రాలజర్ని కలవాలి. నా గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఇతను సిన్సియరు అని అనుకుంటే, ఇతను నిష్ణాతుడు అని అనిపిస్తే తప్పకుండా నన్ను కలవండి. నేను తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి మార్గాలను నేను చూపుతూ మీరు ఎలా నడవాలో, ఎలా నడవకూడదు, ఏం ఆలోచించాలో, ఏం ఆలోచించకూడదు, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదు అన్నీ కూడా మేము చెప్తూ, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో వాటికి ఎలా పరిహారాలు చేసుకోవాలో, ఎలా ముందుకు సాగాలో, ఎలా విజయవంతంగా మీ జీవితాన్ని నడపాలో ఇవన్నీ కూడా నేను పర్సనల్గానూ చెప్తున్నాను, ఆన్లైన్లో కూడా చెప్తున్నాను. ఆ రకంగా మీరు సంప్రదింపులు జరిపి అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించండి. తెలిసింది కదా. అసలు విషయాన్ని పొందాం. డిసెంబర్ మాసం మరి మాస ఫలితం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుందాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అతిచార గురుడు మీ కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే గౌరవం అనేటువంటిది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. తర్వాత భక్తి మార్గంలో మీరు ఉంటారు, భగవంతుడిని ప్రార్థిస్తారు, భగవంతుడే అన్ని, ఆయనే దిక్కు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా బాగానే ఉంది. ఇక మీ కార్యక్రమాల్లోకి వస్తే మీ గృహ వాతావరణం గురించి ఆలోచిస్తే సామాన్యంగానే ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం సందేహం లేదు, బాగుంటుంది అని మాత్రం చెప్పగలను. ఆర్థిక పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. కావలసినటువంటి డబ్బు చేకూరుతుంది. మీరు ఏదైనా ఖర్చు పెట్టాల్సి వస్తే మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు మాత్రం పెట్టి చెక్కులలో పడకండి. అది మాత్రం నేను సూచనప్రాయంగా చెప్తున్నాను. జాగ్రత్త పడండి. ఆవేశాలు, అహం అనేటువంటిది మాత్రం పనికిరాదు. ఇప్పుడు మీకు టైం చాలా బాగుంది, నడుస్తుంది. తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి విషయం చాలా ముఖ్యం కదా. అంచేత అహం అనేటువంటిది ఏమవుతుందంటే మిమ్మల్ని ప్రజలు అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇతనిలో బాగా ఈగో పెరిగిపోయింది, ఇతనికి 4 డబ్బులు వచ్చేటప్పటికి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని మిమ్మల్ని నిందిస్తారు, అవమానిస్తారు. కాబట్టి అహం లేకుండా, ఈగో లేకుండా మీరు చాలా ప్రశాంతంగా ఉండి, అందరితోనూ చాలా సఖ్యతగా ఉండి, మంచిగా 4 మాటలు మాట్లాడి మీ పనులు నెరవేర్చుకోవటం అనేది చాలా ముఖ్యం. ఈ విషయం మీకు అర్థమైంది కదా. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఏదైనా ఒక పని ఉందనుకోండి, స్పీడ్గా చేసేయాలి అని మాత్రం మీరు పరుగులు ఎత్తకండి. నిలబడండి, ఆలోచించండి.
ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి. ఆ తర్వాత ఒక అడుగును ముందుకు వేయండి. లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉండవచ్చు. లేకపోతే ఆ పని పాడైపోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఈ రకంగా మీరు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం మీ రాశిలో ఉన్నటువంటి గురుడు అతిచార గురుడు కాబట్టి చాలా స్పీడ్గా ఉన్నాడు ఆయన. మీ యొక్క నిర్ణయాలు కూడా అలా స్పీడ్గా ఉంటే మాత్రం దెబ్బతింటారు సుమా. ఆలోచన అనేది చాలా ముఖ్యం. చేత చాలా లాజికల్గా ఆలోచించండి. ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక ఉద్యోగానికి వెళ్ళాలి, ప్రయత్నించాలి. మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి అన్ప్రిపేర్డ్గా వెళ్ళారనుకోండి, ఆయన అక్కడ ఇంటర్వ్యూలో అడిగేటువంటి ప్రశ్నలు మీకు విరుద్ధంగా ఉన్నాయనుకోండి, మీరు ప్రిపేర్డ్గా లేరు కాబట్టి ఫెయిల్ అయ్యి అనవసరంగా డిప్రెషన్స్కి లోనయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు మీరు వాళ్ళనే నిందిస్తారు. ఇదేదో రికమెండేషన్లో ఇచ్చినటువంటి ఉద్యోగంలా ఉంది, అనవసరంగా పబ్లిసిటీ చేసుకున్నారని మీరు నిందించడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి, మీ యొక్క ఆలోచన తత్వాన్ని బట్టి మాత్రమే మీకు ఉద్యోగం దొరుకుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. దైవాన్ని నమ్ముకోండి తప్పకుండా. మీరు ఎవరిని పూజిస్తారు? ప్రతిరోజు పరమశివుణ్ణి మాత్రం పూజించండి. అప్పుడు మాత్రం మీకు విజయాలు అనేటువంటిది సంప్రాప్తిస్తాయి. గృహంలో దంపతుల మధ్యన సఖ్యత, అభిమానం, ప్రేమ అన్నీ కూడా ఉంటాయి. అద్భుతమైనటువంటి జీవితంగా అబ్బా ఇంకేం కావాలి, మా యొక్క భార్యాభర్తలను ఇద్దరం కూడా హ్యాపీగా ఉన్నాం. మరి ఇంటి వాతావరణం ఎలా ఉంది? పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితుల్లో ఉండాలి. కాబట్టి వాళ్ళని గౌరవించండి, గురువులను గౌరవించండి. చిన్నపిల్లలు వాళ్ళ చదువులు చదువుకుంటారు, వాళ్ళపైన విసుగు పడకండి. అప్పుడు గృహంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే అనవసరమైనటువంటి వస్తు సేకరణ చేసి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టి తర్వాతి కాలంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యో ఎలాగా భగవంతుడా రక్షించు అని మాత్రం అనకండి. కాబట్టి వచ్చిన దాంట్లో 10 రూపాయలు మీరు ఒక సేవింగ్స్ లాగా చేసుకుంటే ప్రమాదాలు ఏర్పడినప్పుడు మీరు వాటిని మీట్ అయ్యి చాలా అవలీలగా దాటేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే చలనచిత్ర రంగం చాలా అద్భుతంగా నడుస్తుందండి ఈ టైంలో. మరి ఏదైనా రైటర్స్ ఉంటారు, పబ్లిషర్స్ ఉంటారు, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ ఉంటారు, టెక్నీషియన్స్, యాక్టర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా మంచి సంపాదన సంపాదించుకుంటారు. వాళ్ళకి పేరు, ప్రతిష్ట అన్నీ కూడా లభిస్తాయి. ఇండస్ట్రియల్ సెక్టార్, ఇవి కూడా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా చాలా బాగా సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు మాత్రం అంత అనుకూలంగా లేవు. కాబట్టి వాతావరణాన్ని ఎదుర్కోవాలి అని అనుకోకండి. వాతావరణానికి తలవంచి మాత్రమే మీరు అడుగులు వేయాలి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం అనవసరంగా గాయాలు తగలకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉండి ప్రయాణాలు సాగించుకుని పదిలంగా ఇంటికి రండి. ఇకపోతే అది తీర్థయాత్ర కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఒక శుభ గడియల్లో మాత్రమే మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు అంటారా, మీ లాభాలు మీరు తప్పకుండా గడిస్తారు. తప్పకుండా ఖచ్చితంగా మీరు ఏదో మీ వ్యాపారాన్ని పెంపొందించుకోవాలి అని అనుకుంటారు. కొత్తగా ఎవరైనా భాగస్వాములను కలుపుకుంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా దొరికే అటువంటి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది, అది బాగానే ఉంది. మీ లోపల భాగస్వామి ఎవరైతే కలవనున్నారో, ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయనున్నారో, మీ వ్యాపారం బాగా సాగుతుంది. అతను ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మీరు దెబ్బతింటే ఎందుకు దెబ్బతింది అని అప్పుడు ఆలోచించుకునే కంటే ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకునే ముందు అతని యొక్క జాతకాన్ని మీరు పరిశీలించి, అతని జాతకానికి మీ జాతకానికి కుదురుతుందా, తర్వాత అతని జాతకానికి మీరు చేస్తున్నటువంటి వ్యాపార సబమేనా, ఇవన్నీ విషయాలు మీరు ఒక్కసారి అన్ని రకాలుగా తెలుసుకుని మాత్రమే భాగస్వామిని కలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లో వెళ్ళిపోతుంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ అసోసియేట్స్ మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ముందు చాలా గొప్పగా మాట్లాడతారు, మిమ్మల్ని కొనియాడతారు, కానీ మీ వెనక మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళు మాట్లాడడం వల్ల మీకు అవమానం అనేటువంటిది కలుగుతుంది. అంచేత అప్రమత్తంగా ఉండడానికే ప్రయత్నించండి. మీ సుపీరియర్స్ పెద్దగా మిమ్మల్ని చాలా గ్రేట్ అని మాత్రం అనకపోవచ్చు. అంత మాత్రం చేత మీ యొక్క నేర్పరితనం ఏమీ మూసిపోదు. ఖచ్చితంగా మీరు నేర్పరులే, అయినప్పటికీ కూడా మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. ఆ ప్రూవ్ చేసుకున్నటువంటి పరిస్థితిలో మీకు పేరు ప్రతిష్టలు దొరుకుతాయి. ఆ తర్వాత మీకు కావలసినటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు నడవాల్సి వస్తుంది. ఇకపోతే మిగతా విషయాలకు వస్తే కనుక ఏమైనా కోర్టులో కేసులు ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా వెంటనే పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. మనం ఏం చేయలేం, కోర్టులో ఆ కేసు పోస్ట్ అయితేనే కదా మనం ఏదైనా చేయగలం. అయినప్పటికీ కూడా మీ ప్రయత్నాలు మీరు చేయండి అని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఎంచేతంటే గురువు మిమ్మల్ని కొంచెం కాపాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఆ కోర్టు కేసులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా సెటిల్మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇదివరలో మీరు ఏదైనా అప్పులు ఇచ్చి ఉంటే అవి మొండి బాకీ
ఫీల్ అయ్యి ఉంటే, వాళ్ళు ఇవ్వకపోయి మిమ్మల్ని బాగా బాధ పెడుతూ ఉంటే తప్పకుండా ఇప్పుడు ప్రయత్నించండి గట్టిగా, మీకు అవి వసూళ్ళు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటారండి, వాళ్ళపైన విసుగు మాత్రం పడకండి, వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకోండి, వాళ్ళు తప్పకుండా చదువుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. గురువులను గౌరవించండి, ఆ రకమైనటువంటి పరిస్థితులను కూడా ఉంటే మాత్రం మంచిది. ఇక విందు వినోదాలు శుభకార్యాల్లో పాల్గొంటున్నప్పుడు మాత్రం అతిగా మాట్లాడకండి, మితంగా మాట్లాడండి, గౌరవాన్ని పెంచుకోండి. అనవసరమైనటువంటి రాజకీయ ప్రసంగాలు చేసి నీ పార్టీ నా పార్టీ అని గొడవలు పడి మీరు ఆ యొక్క శుభకరమైనటువంటి వాతావరణాన్ని కలమషం చేయవద్దండి. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మీరు దయచేసి కాస్త భక్తి మార్గంలో ఉండి ఈ మాసమంతా మీరు గడిపితే ప్రతి కార్యక్రమం మీకు ఖచ్చితంగా విజయవంతంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అనే విషయం మీరు అర్థం చేసుకోండి. తప్పకుండా మీరు చాలా గొప్పగా ఉండాలని, మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశిస్తూ మీరు వెంటనే మీరు ఏం చేస్తున్నారంటే నూతన సంవత్సరంలోకి అడుగులు పెట్టబోతున్నారు. 2026 సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. ఆ కొత్త సంవత్సరంలో మీరు ఏమేం చేయాలో, ఎలా చేయాలో, ఏ మార్గాన్ని మీరు చూసుకోవాలో ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి. తప్పకుండా మీకు సర్వదా అన్నీ శ్రేయస్కరంగా ఉంటాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.